శ్రేయోస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివానందాయ నమః. ఈ రాబోయే శివరాత్రి ఈ పర్వదినం అందరికీ ఎంతో 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 పవిత్రమైన రోజు. ఆ రోజు ఎందుకోనంటే భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రజలలో సుమారు 3వ వంతు అంటే 50 కోట్ల మంది ప్రజలు ఆల్రెడీ గంగలో పుణ్యస్నానాలు చేశారు. ఆ పుణ్యస్నానాలు చేసినప్పుడు ఒక్కరికి ఒక్క ఉపద్రవం రాకుండా అందరూ అమితానందంతో తిరిగి వెళ్ళారు. పూజ గురుదేవులు చెప్పినట్టు గంగా అమ్మవారిని తలుచుకుంటేనే గంగ స్నానం చేసినట్టుగా పుణ్యం సంపాదించి పాపం నుంచి విముక్తి పొందుతారని పూజ గురుదేవులు చెప్పేవారు. అందుకని శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు. జన్మకో శివరాత్రి అని అంటే ప్రతి శివరాత్రి నాడు ఆచరించక్కర్లేదు. జన్మ మొత్తంలో ఒక్క శివరాత్రి పూర్తి ధ్యాసతో ధ్యానంతో మొత్తం తదేకం శివుడి మీద గనక పూర్తిగా నిమగ్నమై ఉండి శివుడి ధ్యాసలో ఉండి ఏ పని చేసినా శివ ధ్యాసలో గనక ఉంటే తప్పనిసరిగా ముక్తి మోక్షము వస్తుంది. ఒక్క శివరాత్రి చాలు, జన్మకి ఒక శివరాత్రి చాలు అని అంటారు. శ్రీ గురుభ్యో నమః. శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్ వారిచే మహాశివరాత్రి 26 ఫిబ్రవరి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. వరంగల్ నగర వాసులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. దేశ విదేశాల నుంచి కూడా గురుగారి భక్తులు హాజరవుతున్నారు. ఆ మహాశివరాత్రి రోజు పూజా కార్యక్రమం గురువుగారి శివానందేశ్వర ఆలయంలో 8 నుంచి 9 గంటల వరకు గురువుదేవులకి రుద్రాభిషేకం. దాని తర్వాత 9 నుంచి 10:30 వరకు ప్రయాగ్రాజ్ నుంచి మహాకుంభమేళ నుంచి వచ్చిన గంగాజలంతో గురువారికి సమిష్టి అభిషేకం జరుగుతుంది 10:30 వరకు. 10:30 నుంచి 11:30 వరకు శివపార్వతుల కళ్యాణం. దాని తర్వాత రాజశేఖర్ అన్నయ్య గారిది 15 నిమిషాలు స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత గురుదేవులది అనుగ్రహ భాషణం 15 నిమిషాలు ఉంటుంది. దాదాపు దీనికి 1000 నుంచి 1200 మంది భక్తులు హాజరవుతారని మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళందరికీ కూడా మహాప్రసాదం భోజనం ఏర్పాటు చేశాము. వాటితో పాటు పండ్లు పాలు పలహారాలు కూడా అన్నీ ఏర్పాటు చేశాము. ఈ మహాశివరాత్రి రోజు కుంభమేళలో కూడా చివరి రోజు అవుతుంది. ఆ చివరి రోజు అవ్వడం చాలా గొప్ప అవకాశం. అది మిగతా ప్రజలందరూ కూడా తెలియని వాళ్ళంతా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా గురుగారి సన్నిధిలోకి వచ్చి కుంభాభిషేకం మహాకుంభాభిషేకం నుంచి వచ్చిన జలం గురుగారికి అభిషేకం చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లి